Hi, hello everyone. Good morning students. ప్రీవియస్ క్లాసెస్లో మనం కొన్ని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సంబంధించినటువంటి కొన్ని చాప్టర్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఈ వీడియోలో మరో లాంగ్ ఆన్సర్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో లాంగ్ ఆన్సర్స్లో ఉన్న ఒకటి ఆసిలేషన్స్. సో ఈ ఆసిలేషన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో దాంట్లో ఫస్ట్ది మనకి సింపుల్ పెండులం. సో సింపుల్ పెండులం కంప్లీట్ అయ్యాక నేను సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మనం సింపుల్ పెండులం గురించి చూద్దాం. సో అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంటర్మీడియట్ పిల్లలకి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి రికమెండ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో మరి లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం క్లాస్. థ్యాంక్ యూ. సో ఈరోజు మన క్లాస్లో ఫస్ట్ వన్ సింపుల్ పెండులం. సో సింపుల్ పెండులం చాలా సింపుల్గా చెప్తాను, ఒకసారి వినండి. ఫస్ట్ మనం సింపుల్ పెండులంలో నేర్చుకోవాల్సింది డయాగ్రామ్. ఫస్ట్ వన్ డయాగ్రామ్ మనకి బాగా అర్థమైతే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ వేస్తాను. కన్సిడర్ ఏ రిజిడ్ బాడీ, రిజిడ్ సపోర్ట్, and we can connect it with a string with a bob. So this is the bob. So then we can, so this is the fixed one, and here we can apply a force, and it can be accelerated angular momentum with the angle theta, through a displacement x. And here the weight of the body acting downward direction, mg. The weight always acting downward direction, and also tension in the string acting upward direction. So here the tension in the string acting upward direction, and so here weight mg resolving into two components. One is mg cos theta, another one mg sin theta. So here mg cos theta is balancing the tensional force. Mg cos theta is balancing the tensional force, and mg sin theta is produce the restoring force, developing the restoring force in the string. So here we can consider the length of the string. సో లెంత్ ఎప్పుడు కూడా బాబు మిడిల్కి మాత్రమే తీసుకోవాలండి. సో దిస్ ఇస్ ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. మళ్ళీ ఒకసారి సింపుల్గా చెప్తా వినండి. ఒక ఫిక్స్డ్ రిజిడ్ బాడీకి ఒక లైట్ స్ట్రింగ్ను తీసుకొని ఆ స్ట్రింగ్ చివరి భాగంలో ఒక బాబుని యాడ్ చేయాలి. బాబు మీన్స్ గోళం. ఒక గోళాన్ని ఫిక్స్ చేసి ఈ గోళాన్ని మనము ఇలా లాగినప్పుడు టీటా యాంగిల్ చేస్తుంది. సో దీన్ని ఇలా వదిలేస్తే ఇది ఏమవుతుందండి, ఆసిలేట్ అవుతుంది. అంటే సో ఇలా వెళ్ళింది, సో ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది, లైక్ దిస్. ఓకే, సో ఇలా ఈ బాబ్ అనేది ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎట్ దిస్ పొజిషన్ మనం ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర, మీన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వచ్చిన తర్వాత ఎక్స్ట్రీమ్ పొజిషన్లో కనుక మనం కన్సిడర్ చేసుకుంటే టెన్షనల్ ఫోర్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది, వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. సో ఈ వెయిట్ అనేది రెండు కాంపోనెంట్స్గా పనిచేస్తుంది. ఇక్కడ ఎంజీ కాస్ థీటా ఒకటి, ఎంజీ సైన్ థీటా. సో ఇక్కడ ఎంజీ కాస్ థీటా అనేది టెన్షనల్ ఫోర్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. రెండు చూడండి ఆపోజిట్ డైరెక్షన్ ఉంటాయి. అలానే ఎంజీ సైన్ థీటా అనేది ఏం చేస్తుందంటే మనం దీన్ని బాల్ని సో ఇలా ఆసిలేట్ చేయడానికి కొంత ఫోర్స్ అప్లై చేసింది కదా. సో ఈ ఫోర్స్నే ఏం అంటామండి, రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం. సో ఈ రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ చేసాం కదా, ఈ రీస్టోరింగ్ ఫోర్స్కి ఎంజీ సైన్ థీటా అనేది ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు మనం రాద్దాం. ఆ రీస్టోరింగ్ ఫోర్స్
f is equal to minus mg sin theta. Why we are taking minus here? So it can be taking a పాజిటివ్ అండ్ నెగిటివ్ డైరెక్షన్. సో ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి నెగిటివ్ డైరెక్షన్ తీసుకుంటాం. సో అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా we know that f is equal to ma. Then we can write the in place of f that is equal to ma minus mg sin theta. సో లేదంటే పక్కన రాసుకోండి అకార్డింగ్ టు f is equal to ma. Here both side mass cancel and acceleration a is equal to minus g sin theta. So we can observe in the diagram. So here theta is very small, then sin theta is nearly equal to theta. Then it can be written as a is equal to minus g into theta. So here what is the theta? So here we can write the theta angle. Angle theta means angle theta is equal to here arc. So what is this one? Arc. X is the arc and length. It is equal to arc by length. Arc by length. Arc by length. So here arc is x and the length of the pendulum is L. Then x by L. So where theta is equal to x by L, we can substitute the value of theta x by L in the above equation. That is a is equal to minus z into x by L. So this one we can written as, for our convenience, we can write the g by L into x. Why we are writing this equation? According to simple harmonic motion, the equation is a is equal to minus omega square into x. Then it can be written as a is proportional to minus x. So this is the simple harmonic motion. So simple harmonic motion, acceleration is directly proportional to the negative displacement of a particle. Acceleration అనేది ఎప్పుడు కూడా డిస్ప్లేస్మెంట్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది, అలానే డైరెక్షన్ ఆపోజిట్ లో ఉంటుంది. Then a is proportional to minus x. Therefore we can compare these two equations. We can replace the omega square is equal to g by L. Then we can write omega square is equal to g by L. Then omega is equal to square root of g by L. Omega value is g by L. So here in this simple pendulum we can find out the time period. So this is the main important, the time period. So time period formula t is equal to 2 pi by omega. So what is the formula? T is equal to 2 pi by omega. Very important మా గుర్తుపెట్టుకోండి. మనకి చాలా కేసెస్ లో కూడా టైం పీరియడ్ ఫార్ములా వస్తుంది. ఒమేగా వాల్యూ రాయొచ్చు, ఒమేగా ఈజ్ ఈక్వల్ 2 pi by t, లేదా టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్ 2 pi by omega. So we already know the omega value, then this value substituted here, then t is equal to 2 pi by omega means square root of g by L. Then this one it can be written as 2 pi into square root of L by g. Square root of L by g. So this is the time period of the pendulum. So here we can find out the time period of the simple pendulum. So that is t is equal to 2 pi into square root of L by g. And also we can write the seconds pendulum. So here seconds pendulum means the time period whose time is 2 seconds. That is called the seconds pendulum. The time period whose time is 2 seconds, that is seconds pendulum. Then here we can write the, also we can find out the squaring on both sides, continuation. Then t square is equal to 4 pi square into L by g. 4 pi square into L by g. So here we can write the t value. So we can take the t value 2 seconds. Then t square is equal to 2 square, that is equal to 4 pi square into L by g. So here we can write the 2 square means 4, that is equal to 4 pi square into L by g.
There, here 4 cancel. Then we can write pi square into L is equal to 4 pi square into G 8. 1 is equal to pi square into L by G. So here we can write G is equal to pi square into L. Then L is equal to G by pi square. G by pi square. You already know the G constant value. What is the value of G? G is equal to 9.8. So nearly equal to 10. And also we know the value of pi. 22 by 7 or 3.14. 3.14 square, that is nearly equal to 9.8 something. Then we can write the 10 value. Then that is equal to 10 by 10 cancel 1. Then length is equal to 1 meter or 100 centimeter. So here the length of the pendulum when time 2 seconds, the length of the pendulum is 100 centimeters or 1 meter. So that is the second pendulum problem. So we also మనకి ఎగ్జామ్స్ లో ఈ సెకండ్స్ పెండులం డెఫినేషన్ వరకు అయినా అడిగి 8 మార్క్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది, లేదా ఈ 2 మార్క్స్ ప్రాబ్లం కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. సో నేను మన ప్రాబ్లంతో సహా కంప్లీట్గా నేర్చుకుంటే మనకి రేపు మార్క్స్ మిస్ అయ్యే ఛాన్స్ లేకుండా ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ సింపుల్ పెండులం మీన్స్ ఒక ఫిక్స్డ్ రిజిడ్ బాడీకి ఒక థ్రెడ్ తీసుకొని దానికి ఎండ్లో స్పియర్ని కనెక్ట్ చేశాను. ఈ స్పియర్ని కనెక్ట్ చేసిన తర్వాత నేను కొంత ఫోర్స్తో దీన్ని మీన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్కి ఇలా వదిలేస్తే ఇది ఏమవుతుంది, ఆసిలేట్ అవుతూ ఉంటుంది ముందుకి వెనక్కి. సో టు అండ్ ఫ్రో ఆసిలేషన్స్. సో ఇలా టు అండ్ ఫ్రో ఆసిలేషన్ చేసిన తర్వాత అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్లో సో ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ చేసాం, యాంగిల్ థీటా. సో at extreme position, tension acting upward direction and weight acting downward direction. So here mg weight is resolved in two components, mg cos theta, mg sin theta. So here mg cos theta is balancing the tensional force and mg sin theta perpendicular direction. So this mg sin theta produce the restoring force. Then restoring force F is equal to minus mg sin theta. According to Newton's second law, F is equal to ma. Here both side mass cancel. A is equal to minus g sin theta. Here we can see sin theta is very small. Then we can write theta is sin theta is equal to theta. Then A is equal to minus g into theta. So here what is the angle? So angle theta is equal to arc by length. So this is the arc. Mean position into extreme position distance is the arc. And the length of the string is L. Then x by L. A is equal to minus g of x by L. Then we can write for our convenience A is equal to minus g by L of x. So we can compare to simple harmonic motion. A is equal to minus omega square into x. So we can compare these two. One omega square is equal to g by L. Then omega is equal to square root of g by L. సో వాట్ అసలు మనం దీన్ని ఎందుకు చేస్తున్నామంటే టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఆ టైం పీరియడ్ ఫార్ములా ఏంటి, t ఈక్వల్ 2 π బై ఒమేగా. దెన్ t ఈక్వల్ 2 π బై ఒమేగా మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ g బై L. దెన్ t ఈక్వల్ 2 π స్క్వేర్ రూట్ ఆఫ్ L బై g. సో దట్ ఈస్ ద టైం పీరియడ్ ఫార్ములా, t ఈక్వల్ 2 π స్క్వేర్ రూట్ ఆఫ్ L బై g. సో తర్వాత సెకండ్స్ పెండులం whose time period is 2 seconds, that is called seconds pendulum. దెన్ టైం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి లెంత్ 1 మీటర్ లేదా 100 సెంటీమీటర్స్ వస్తుంది. సో దిస్ ఇస్ ద సింపుల్ హార్మోనిక్ సింపుల్ పెండులం. అది సింపుల్ పెండులం వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇప్పటి వరకు మనకి జరిగిన ఐపీ ఎగ్జామ్స్లో ఎక్కువగా సార్లు రిపీటెడ్ అయిన ఎస్ఏ 8 మార్క్స్కి వస్తుంది. సో మ్యాక్సిమం అటాచ్ అయ్యే ప్రాబ్లం కూడా మనం చెప్పేసాం. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ. టేక్ ఏ స్క్రీన్ షాట్.